నమస్కారం. మనం ఈరోజు 4th క్లాస్ ఇంగ్లీషు రెడీనెస్ ప్రోగ్రాంలో డే 5 యాక్టివిటీస్ చూడబోతున్నాము. టాపిక్ వచ్చేసరికి మై హోమ్. ఇందులో పిల్లలు ఈ లెసన్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐడెంటిఫై అండ్ నేమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హోమ్. హోమ్ అంటే ఇంటిలోని రిలేటెడ్ వర్డ్స్, థింగ్స్ ఇవన్నీ తెలుసుకుంటారు. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చేసే పని ఏంటి అని తెలుసుకుంటారు. ఎక్స్ప్రెస్ ఐడియాస్ అబౌట్ దర్ హోమ్ ఇన్ సింపుల్ రైటింగ్. ఇలాంటి వర్డ్స్ని ఉపయోగించి సింపుల్ సెంటెన్సెస్ రాయగలుగుతారు. ఇక్కడ యాక్టివిటీ 1 వచ్చేసరికి డిస్కస్ విత్ స్టూడెంట్స్ ఆన్ మై హోమ్. హోమ్ గురించి పిల్లలతోటి టీచరు డిస్కస్ చేస్తారు. పిల్లలు అబ్జర్వ్ ద పిక్చర్స్ అండ్ ఫాలోయింగ్ ద క్వశ్చన్స్. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, అవి చూసి ఇక్కడున్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నేమ్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హోమ్. హోమ్లో ఏమేమి ఉంటాయంటే కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. నెక్స్ట్ వేర్ డూ వీ ప్రిపేర్ ఫుడ్ ఎట్ అవర్ హోమ్. మనము ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటాము అంటే వీ ప్రిపేర్ ఫుడ్ ఇన్ ద కిచెన్. వేర్ డూ వీ స్లీప్ ఇన్ అవర్ హోమ్. మనము ఇంట్లో ఎక్కడ నిద్రపోతాము, బెడ్రూమ్. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ మై ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది రాస్తాము. 4 అయితే 4, 5 అయితే 5. హూమ్ డూ యూ లవ్ ద మోస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీలో ఎవరంటే నీకు బాగా ఇష్టం అంటే ఐ లవ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అని ఇచ్చారు. మనకి ఎవరు ఇష్టమైతే వాళ్ళ పేరు రాసుకోవచ్చు. లెట్ us ప్రాక్టీస్. రీడ్ ద వర్డ్స్ అలౌడ్ అండ్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రిపీట్ ఆఫ్టర్ యూ. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ టీచరు పలికిస్తూ ఉంటారు. పిల్లలందరూ చక్కగా పలకండి. ఏంటంటే ఆ వర్డ్స్ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, డాటర్, సన్, యాంట్, cow, dog, cat, doll, toys, ball, kitchen, bedroom, glass, dining table, bulb, sofa. నెక్స్ట్ యాక్టివిటీ 2 వచ్చేసరికి లెటర్స్ అబ్జర్వ్ డిస్ప్లే ఫ్లాష్ కార్డ్స్. మై హోమ్కి సంబంధించి టీచరు ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తారు. అందులో కిచెను, గ్యాస్ స్టవ్, ఫ్యాను, బెడ్, బౌల్ ఇలాంటి వస్తువులు ఉంటాయి. అవి పిల్లలు రికగ్నైజ్ చేయగలగాలి. లెట్ us say రీడ్ ద వర్డ్స్ అండ్ అలౌడ్ అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు లిజన్ అండ్ రిపీట్. ఆ వర్డ్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి పిల్లలు. తర్వాత లెట్ us డూలో భాగంగా రైట్ ద నేమ్స్ ఆఫ్ థింగ్స్. కిచెన్లో, బెడ్రూమ్లో ఇలా థింగ్స్ నేమ్స్ రాయగలగాలి. లెట్ us రైట్ కండక్ట్ డిక్టేషన్ ఆన్ ద వర్డ్స్ రిలేటెడ్ టు హోమ్ థీమ్. ఇక్కడ మనము హోమ్కి సంబంధించిన వర్డ్స్ అన్నీ టీచరు డిక్టేషన్ లాగా పెడతారు. పిల్లలందరూ చక్కగా రాయాలి. నెక్స్ట్ పేజ్ చూద్దాము. డే 5 మై హోమ్ స్టూడెంట్ యాక్టివిటీ చూద్దాము. ఇక్కడ యాక్టివిటీ 1 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ వర్డ్స్ గివెన్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు. కిచెను, బాత్రూము, లివింగ్ రూము, బెడ్రూము. అవి మనం ఎక్కడ సరిపోతాయో రాయాలి. వీ స్లీప్ ఇన్ బెడ్రూమ్, వీ కుక్ ఫుడ్ ఇన్ కిచెన్, వీ టేక్ బాత్ ఇన్ ఏ బాత్రూమ్, వీ వాచ్ టీవీ ఇన్ ద లివింగ్ రూమ్. ఈ విధంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయిపోయిన తర్వాత మ్యాచింగ్. ఫ్యామిలీ మెంబరు రోల్. ఫాదర్ గోస్ టు వర్క్, పని చేయడానికి వెళ్తారు. బ్రదర్ గోస్ టు స్కూల్కి వెళ్తాడు. గ్రాండ్ మదర్ టెల్స్ స్టోరీస్ అండ్ గైడ్స్, మనకు స్టోరీస్ చెప్తుంది, అదేవిధంగా మంచి సలహాలు ఇస్తారు. చైల్డ్ హెల్ప్స్ పేరెంట్స్ ఎట్ హోమ్, పిల్లలు పేరెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివిటీ 2లో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్టో మనం రాయాల్సి ఉంది. చూడండి. ఫస్ట్ వేర్ ఈజ్ ద టెలివిజన్, ఎక్కడ ఉంటుంది, హాల్. వేర్ ఈజ్ ద డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్లో ఉంటుంది. వేర్ ఈజ్ ద గ్యాస్ స్టవ్, గ్యాస్ స్టవ్ ఎక్కడ ఉంటుంది, కిచెన్లో ఉంటుంది. వేర్ ఈజ్ ద రోజ్ ప్లాంట్ ఎక్కడ ఉంటుంది, గార్డెన్లో. వేర్ డూ యూ బాత్, మనం ఎక్కడ స్నానం చేస్తాము, బాత్రూంలో స్నానం చేస్తాం. ఈ విధంగా మనము కరెక్ట్ ఆప్షన్ని ఇక్కడ రాయవలసి ఉంటుంది. హాలు, డైనింగ్ హాల్, కిచెను, గార్డెను, బాత్రూము. ఈ విధంగా మనకు డే 5కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ ప్రతి క్లాస్కి సంబంధించి మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నవి చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.